ప్రభుత్వం ఇంకొకటి ఎప్పుడు కూడా చూసిన పరిస్థితి లేదు. ఎవరైనా ఏదో సందర్భంలో సహాయం చేసిన సందర్భం ఉంటుంది. రైతులను ఇంత దారుణంగా పట్టించుకోకుండా వాళ్ళను గాలికి వదిలేసిన పరిస్థితి చూసినాము. చాలా దారుణం. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూసిన పరిస్థితి లేదు. దీనికి ఆయన చంద్రబాబు ఒకదానికి పొంతం లేని సమాధానాలన్నీ కూడా చెప్పే కార్యక్రమం అంతా చేస్తారన్నమాట. ఎందుకంటే సేదరంగా నాశనం పోయింది బాబు అంటే సత్యనాథులను నేనే స్ఫూర్తి అంటారు. ఒకదానికి సంబంధం ఉండదు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు అనమాట. సో ఈ రకంగా పేదరికం లేకుండా చేస్తా, ప్రజలను కోటీశ్వరులను చేస్తా, సంపద సృష్టిస్తా, ఈ రకంగా సమాధానాలు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. సో అన్నదాతలు రోడ్డును పడినారని చెప్పేసి అడిగితే అంబానీకి నేనే సలహా ఇచ్చినానని చెప్పి చెప్తారు. సో ఈ రకంగా ఒకవైపు యూరియా కొరత ఇదంతా ఉందంటే క్యాన్సర్ వస్తుంది అని చెప్తారు. చూడండి, క్యాన్సర్ వస్తుందా లేదా అనేది కాదు. దాదాపు ఇది ట్రెడిషనల్గా దాదాపు ఒక కొన్ని వందల సంవత్సరాల నుంచి యూరియాను వాడే కార్యక్రమం చేస్తున్నారు. యూరియాతో పాటు మిగతా ఎరువులను కూడా చేస్తున్నారు. ఇది ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు దానికి సంబంధించి ఏదైతే ఆర్గానిక్ పంటలు, నిజంగానే ఆర్గానిక్ పంటలు వస్తే మంచిదే. సో దానికి ప్రభుత్వం దాదాపు ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రైతుల్లో అయితేనేమి, ప్రజల్లో అయితేనేమి ఆర్గానిక్ పంటలు పండించండి, మీకు క్యాన్సర్ వస్తుంది, ఇంకోటి వస్తుంది అని చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రైతులకు ఆ రకమైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కల్పించిన తర్వాత అప్పుడు యూరియా మానుకోండి, ఇంకోటి మానుకోండి అని చెప్పి ఆడలేక మధ్యలో ఓడనట్టు యూరియా కొరత అనేది ఎలా వచ్చింది? ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి దాంట్లో కూడా లంచాలు, కమిషన్లు దండుకునే కార్యక్రమం చేసినారు కాబట్టి వచ్చింది. దీంట్లో కూడా ఎందుకంటే దీనికి ఒక ప్రణాళిక లేదు. జూన్లో ఖరీఫ్ అనేది స్టార్ట్ అయితే దానికి 2-3 నెలల ముందే దానికి ఏదైనా రివ్యూ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దానికి ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ టయానికి ఆ యూరియా అయితేనేమి, మిగతా ఎరువులు అయితేనేమి తెప్పించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అది తెప్పించకోకుండా, ఆ ప్లానింగ్ అనేది లేకపోకుండా అరాకరా వచ్చిన ఎరువులు కూడా, కేంద్రం నుంచి వచ్చిన ఎరువులు కూడా అది మార్కెట్ ద్వారా ప్రజలకు